రోజు ఈ నెల 1వ తారీఖు నుంచి మా యొక్క 12వ వార్డుకు సంబంధించిన పలు కాలనీలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన నన్ను నా యొక్క నాయకత్వంలో నా యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రచారం సాగింది. ఈ యొక్క ప్రచారము 12వ వార్డులోని 12 కాలనీల ద్వారా ఒక దఫా పూర్తయి రెండో దఫా ప్రారంభించి రెండో దఫాగా ఈరోజు పూర్తిగా వస్తుంది. ఈ యొక్క ప్రచారంలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది కాబట్టి, రూలింగ్ పార్టీ ఉంది కాబట్టి ప్రజలందరూ రూలింగ్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే బాగుంటుంది. రూలింగ్ పార్టీ అభ్యర్థి ఉంటే నిధులు వస్తాయి కాబట్టి నిధులు వచ్చినట్టయితే మన యొక్క వార్డు డెవలప్మెంట్ అవుతాయి. వార్డులోని పలు కాలనీలు, రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, పార్కులు కానీ ఏమైనా కానీ డెవలప్మెంట్ అవుతాయని చెప్పేసి ప్రజలు అందరూ కోరుతున్నారు. వారికి తగ్గట్టుగానే మేము మా యొక్క నాయకుడు టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారు, అలాగే మరియు టీజీఐఎస్సీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి గారు వారు హెచ్ఎండిఏ ద్వారా మరియు యుఐడిఎఫ్ ద్వారా నిధులు కేటాయించారు. ఆ యొక్క నిధులు శంకుస్థాపన చేసి ప్రారంభమైనాయి. ప్రారంభమే కాకుండా పూర్తి కూడా కాబడినాయి. మరియు ఈ యొక్క ఎలక్షన్ కూడా ఉన్నందున మిగతా పనులు కూడా పూర్తి చేసి నా యొక్క మీ యొక్క నమ్మకాన్ని మేము వమ్ము చేయకుండా ఏవైతే ఇప్పటివరకు అయితే శాంక్షన్ మంజూరైన నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధుల ద్వారా ఈ యొక్క రోడ్లు కూడా నేను నిర్మిస్తానని యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ యొక్క వార్డు ప్రజలకు ఒకటే తెలియజేస్తున్నాను, గత 10-15 సంవత్సరాలుగా మన ఈ యొక్క 10-15 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క పనికి కూడా అభివృద్ధికి నోచుకోలేదు. కాబట్టి ఇక్కడ డెవలప్మెంట్ అనేది కూడా అస్సలు కూడా ఏది కూడా జరగలేదు. రోడ్స్ కానీ, సీసీ రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, బీటీ రోడ్స్ కానీ ఏది కూడా జరగలేదు. కాబట్టి ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇచ్చినట్టయితే పనులు జరుగుతాయి, నిధులు వస్తాయని చెప్పేసి వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వారి కోరిక మేరకే నా యొక్క ప్రచారం సాగిస్తూ మా నాయకులు జగ్గారెడ్డి గారు, నిర్మలా జగ్గారెడ్డి గారు సూచన మేరకు ఏవైతే వాళ్ళు చెప్పారో అవి వాళ్ళకి ప్రకటిస్తూ వాళ్ళకి ప్రచారం చేస్తూ వాళ్ళకు నాకు మద్దతు తెలపాలని, నన్ను గెలిపించాలని వాళ్ళకి కోరుతున్నాను. అంతేకాకుండా మరియు కొత్తగా జగ్గారెడ్డి గారు 2 రోజుల కిందట మా యొక్క కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలుచుకున్నట్టయితే 8 కోట్ల రూపాయలతో అభివృద్ధికి చేపిస్తామని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా నా యొక్క వార్డు ప్రజలకు నేను తెలియజేది ఒకటి, రూలింగ్ పార్టీ కాంగ్రెస్ ఉంది కాబట్టి నాకు మీరు గెలిపించినట్టయితే ఆ 8 కోట్ల నిధులు మన 12వ వార్డుకు పెట్టి శాంక్షన్ చేపించి ఆ యొక్క పనులు ప్రారంభిస్తానని చెప్పేసి ఈ మీడియా ముఖం ద్వారా నేను మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాను. కాబట్టి అందరూ రూలింగ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టి, జగ్గారెడ్డి గారు ఉన్నారు కాబట్టి, నిర్మలా జగ్గారెడ్డి గారు ఉన్నారు కాబట్టి వాళ్ళు సీఎం గారితో ఎట్లయినా మాట్లాడి నిధులు తెచ్చే వాళ్ళకు ఉన్నది కాబట్టి, వాళ్ళకు అధికారం ఉన్నది కాబట్టి వాళ్ళు నిధులు తెచ్చే విధంగా వాళ్ళు కృషి చేస్తారు. ఆ యొక్క కృషి వాళ్ళని నేను చేసుకొని వారి సహకారంతో, వాళ్ళ ఆదేశానుసారంతో ఈ యొక్క వార్డులోని పలు అభివృద్ధి పనులకు నేను నొస్తూ మీరందరూ నాకు మద్దతు తెలపాలని చెప్పేసి నాకు చేతి గుర్తుకే ఓటేసి నా యొక్క నంబరు 3వ నంబరు క్రమ సంఖ్య, నా పేరు గులన్గారి ప్రవీణ్ కుమార్, నేను 12వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిని కాబట్టి నాకు చేయి గుర్తుకే ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి ఈ యొక్క 12వ వార్డు ప్రజలకు నేను సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను.